జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కమ్మగాని విజయ నాయకన్నకు మద్దతుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ ద్వారా అందజేస్తారు. రవికాంత్, బీఆర్ఎస్ ప్రచారం ఎలా కొనసాగుతోంది? పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి తరఫున మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రచారం నిర్వహిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ప్రచారం అయితే కొనసాగుతుంది. మనం చూసినట్టయితే పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు తరలి వచ్చినటువంటి సందర్భం కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే 2 విడతలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగినటువంటి సందర్భం మనం చూసాము. ఇప్పుడు కూడా అదే 3వ దశ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి మనం చూసినట్టయితే ప్రచారం కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. దయాకర్రావు బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. మనతో పాటు దయాకర్రావు గారు ఇవాళ ప్రచారం ఎట్లా జరుగుతుంది సార్? జోరుగా జరుగుతున్నది. ఫస్ట్ విడత సెకండ్ విడతలో కూడా మెజార్టీ గ్రామాలు రాకున్నా చిన్న చిన్న గ్రామాలన్నీ కాంగ్రెస్ పెద్ద గ్రామాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. ఎందుకంటే పర్సంటేజ్ ప్రకారం ఓట్ల పర్సంటేజ్ ప్రకారం అయితే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ వచ్చినాయి. తొర్రూరు మండలం ఉన్నాయి, వాళ్ళకి 15 వచ్చినాయి, మాకు వచ్చినాయి 10 కావచ్చు. 10 మా పెద్ద గ్రామం. అప్పుడు 15,000 లీడ్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మా ఓట్లలో ఎక్కేసుకుంటే 1,500 లీడ్ మేమే ఉన్నాం. పెద్ద గ్రామాలన్నీ కూడా టీఆర్ఎస్ చిన్న గ్రామాలను బెదిరించి భయపెట్టించి ఓట్లు వేయించుకున్నారు. గ్రామాల సంఖ్య కాదు, ఓట్ల సంఖ్య చూస్తే రాష్ట్రం అంతా టీఆర్ఎస్ పార్టీ ఊపుకున్నది. థర్డ్ దాంట్లో ఇంకెక్కువ శాతం కూడా వస్తాయి. ప్రలోభాలు పెట్టిన బీఆర్ఎస్ కోటేస్తే ఏ మొరగదని చెప్పినా కూడా ప్రజలు బీఆర్ఎస్ గ్రామాలు భయపడతారు, పెద్ద గ్రామాలు భయపడతారు. చిన్న గ్రామాలను బెదిరిస్తాను. పెద్ద గ్రామాలన్నీ వన్ సైడ్ టీఆర్ఎస్. ఎలా ఉండబోతుంది? మూడోది కూడా వన్ సైడ్. ఎమ్మెల్యే రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు సార్. ఇట్లాంటి మీదంతా కూడా నగర వాతావరణం ఉంటుంది, ఇట్లా గ్రామాల్లో చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. యాక్చువల్ గా ఈ పాలకుర్తి జనాలందరూ కూడా మినిమం 30,000 మంది పైన మా ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మా ఏరియాలో ఉంటారు. కాబట్టి ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో 30,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా దగ్గర ఉంటే నేను నా దగ్గర ఏం హెల్ప్ కావాలో మేము అందరం చేస్తాము. అదే పాలకుర్తి ఉంటే దాన్ని సపోర్ట్ చేస్తున్న ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎలా ఉంది గ్రామాల్లో పరిస్థితి? మీరంతా కూడా నియోజకవర్గ కేంద్రం, మండల కేంద్రంగా ఉంది కదా, ప్రజలంతా ఎలా చూస్తున్నారు? ప్రజలలో మాకు ఆదరణ బాగుంది. ప్రతి ఆడబిడ్డ మమ్మల్ని ఆదరిస్తుంది. మేము గతంలో 20 సంవత్సరాలు రాజకీయాల నుండి వార్డు మెంబర్గా, ఎంపీటీసీగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, సంక్షేమ కార్యక్రమాలు చేసినాం. గీతా కార్మిక సంఘంలో కూడా ప్రతి సంవత్సరం పేదవింటి గీతా కార్మికులకు ఆర్థిక సాయం అందిస్తున్న లయన్స్ క్లబ్ లో పనిచేసిన, గ్రామంలో ఎవరిళ్ళ కష్ట సుఖాలలో కూడా పాల్గొంటున్నా, పేదవాళ్ళను ఆదుకుంటున్నా. నాకు అవకాశం ఇస్తే ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా. కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, గ్రామ పంచాయతీ నిధులు అవసరమైతే ఇంటింటికి చేతులెత్తి చందాలు వసూలేసి గ్రామ అభివృద్ధికి పాటుపడతా. 2 విడతలు కూడా మొదటి విడతకు సంబంధించి ప్రభంజనం సృష్టించింది బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందినటువంటి పరిస్థితి. 2వ విడతలను కూడా దాదాపు 200 గ్రామ పంచాయతీల్లో గులాబీ జెండా ఎగిరినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. 3వ విడతలో పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి దేవరుప్ల, కొడకళ్ళ, పాలకుర్తి మండలాలకు ఎల్లుండి ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఉప్పల్ ఎమ్మెల్యే రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి ఆదరణ లభిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. మొదటి 2 విడతల్లో ఏ విధంగానైతే బీఆర్ఎస్ ఆదరణ దక్కిందో 3వ విడతలను అదే విజయడంగా మోగిస్తామన్నటువంటి అంశాన్ని ఎర్రబెల్లి దయాకర్రావు చెప్తా ఉన్నారు. ప్రజల్లోకి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు వెళ్తుంటే ఆదరణ బాగా కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం ఎక్కడికక్కడ చూస్తా ఉన్నాము. కుమార్, రైట్, థ్యాంక్ యూ రవికాంత్.